హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న మంత్రి తలసానిపై మర్రి శశిధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. బల్కంపేట ఎల్లమ్మ గుడిలో తనసారి ముమ్మేసిన హిందువులు మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. హిందూ దేవాలయాలలో నిషేధిత గుట్కాలను ఉమ్మివేయడం మనోభావాలు దెబ్బతీయడం కాదా అని శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. మహంకాళి దేవాలయంలోని అమ్మవారి విగ్రహాన్ని మార్చితే అడ్డుకుంటామని హెచ్చరించారు. గుడి చుట్టూ బోర్డులపై తలసాని పేరు రాశారని, మొత్తం గుడికి ఆయనే చందాలు ఇచ్చారా లేక ఇంకెవరైనా ఇచ్చారా లేదా అనేది మర్రి శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. పోలీసులు కళ్ళు మూసుకున్నారు. ప్రత్యేకంగా ఎస్ఆర్ నగర్ పోలీసు వారు మంత్రి తానా తందానా, తానా అంటే తందానా అంటూ ఆడుతున్నటువంటి ఈ పోలీసు వారు ఎప్పుడూ లేనటువంటి విధంగా అక్కడ కత్తిపోట్లు కూడా చోటు చేసుకున్నాయి అనేటువంటి విషయం వార్తల్లో మనం చూస్తూ వచ్చాం. ఇంతవరకు నేను 35 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. మంత్రి గారు, అధికార పార్టీ నాయకులు ప్రోత్సహిస్తున్నటువంటి వారు కొంతమంది అరాచకమైనటువంటి శక్తులు ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతుంటే స్థానిక పోలీసులు మౌనంగా ఉండిపోవడం ఇది చాలా దురదృష్టకరం. దాన్ని నివారించాల్సినటువంటి అవసరం ఉంది. రేపు జరగబోయేటువంటి మహంకాళి జాతర ఇంకా పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు వస్తారు. అక్కడ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే చాలా అనర్థాలకు దారితీస్తుంది అనేటువంటి విషయం పోలీస్ కమిషనర్ గారు అక్కడ జరిగినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి జాతర, మహంకాళి జాతర గాని, గోల్కొండ జాతర గాని, పాత పట్టణంలో జరిగేది గాని, అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా జాగ్రత్తగా వ్యవహారం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పోలీసులు అన్ని విధాల కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను